పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. మార్చి 11 సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలను ప్రారంభించారు. ఈ ఉపవాస దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఆహారానికి దూరంగా ఉండటం మాత్రమే కాదు, జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం కూడా అని ఇస్లాం మత పెద్దలు చెబుతారు. ఈ పవిత్ర మాసమంతా కఠోర నియమాలు పాటించడం వలన ఏడాదిలో మిగిలిన నెలలో కూడా పవిత్రమైన జీవనం కొనసాగించడానికి ప్రేరణ కలుగుతుందని వారి నమ్మకం. ఈ రంజాన్ నెల మొత్తం సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ముస్లిం సోదరులు ఏమీ తినరు. ఈ ఉపవాసం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ వీడియోలో రంజాన్ ఉపవాస దీక్ష వల్ల ఆరోగ్యానికి జరిగే మంచి గురించి తెలుసుకుందాం. ఉపవాస దీక్ష శరీరానికి మంచి డీటాక్స్ గా పనిచేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరగడం, జీవక్రియ మరింత మెరుగవడం జరుగుతుంది. ఇంకా రంజాన్ నెల మొత్తం ఉపవాసం చేయడం వల్ల శరీరం తన మలినాలను స్వయంగా ఫిల్టర్ చేసుకుంటుంది. ఇంకా ఈ ఉపవాసం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. తద్వారా చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. ఉపవాసం ఉండటం వల్ల ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకా జ్ఞాపక శక్తి మెరుగవడంలో కూడా ఉపవాసం సహాయపడుతుంది. ముఖ్యంగా ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందట. ఎలా అంటే, ఉపవాసం ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలు లివర్ తయారు చేసిన కీటోన్స్ ను ప్రాసెస్ చేయలేవు. తద్వారా క్యాన్సర్ కణాలు కూడా బలహీనపడతాయి. ఇంకా ఈ ఉపవాసం వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల శరీరంలో గట్ మైక్రోబయోమ్ మరింత ఆరోగ్యకరంగా మారి మన ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఇలా ఉపవాస దీక్ష వల్ల శరీరం పూర్తిగా డీటాక్సిఫై అయ్యి మళ్లీ పోషకాలు, ఖనిజాలు శరీరానికి సరిగ్గా అబ్జర్వ్ అవుతాయి. ఇక ఈ రంజాన్ ఉపవాసం చేసేటప్పుడు ఉదయం తినే ఆహారాన్ని సుహూర్ అంటారు. సుహూర్లో పోషకాలు మరియు ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఆహారాలు, పండ్లు, కూరగాయలు, నట్స్ మరియు సీడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇక సాయంత్రం ఇఫ్తార్లో ముందు ఖర్జూరాలు తినడం మంచిది. అవి శరీరానికి నేచురల్ షుగర్ గా శక్తినిస్తాయి. ఆ తరువాత బ్రౌన్ రైస్, వెజిటబుల్స్, లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వంటివి తీసుకుంటూ హైడ్రేషన్ కోసం సూప్ తీసుకోవడం మంచిది. ఈ విధంగా ఉపవాస సమయంలో శరీరానికి పోషకాలు సరిపడా అందేలా ఆహారం తీసుకుంటూ హైడ్రేషన్ పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ రంజాన్ ఇస్లాం సోదరులకు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మరింత మేలు చెయ్యాలని మా ఆకాంక్ష. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్లీ కలుద్దాం.